ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ నోటీసులపై తనకు తాత్కాలిక ఊరట ఇవ్వాలన్న ఆమె పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను మార్చి 24కు వాయిదా వేసింది కోర్టు. ఇక లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే మార్చి 11న కవితను 9 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. 16వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ సమయంలోనే విచారణకు బ్రేక్ వేయాలంటూ ఈడీ ఎదుట హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.